గురించి రావాలి కాబట్టి అని చెప్పేసి నేను ఈరోజు చెప్దామని చెప్పలే. ఇంకా నా మీద ఉన్న అభియోగం ఒక బ్యాంకు లోన్ తీసుకున్నానని 336 అక్రమ రిజిస్ట్రేషన్ చేశానని, అక్రమ రిజిస్ట్రేషన్ లేవు అని న్యాయస్థానమే కొట్టేసింది. ఇంకా నేను చేసిన తప్పేంటి? ఇప్పుడు సొసైటీలో 120 కోట్లు ఇంకా అవినీతి చేశాడని చెప్పి ఇప్పుడు కొత్తగా ఎత్తారు నిన్నటి నుంచి. ఈ కమిటీ చేసింది 120 కోట్లని. మేమే ఎంక్వైరీ వేయమని కూడా మేమే కోరుకుంటున్నాం. ఎందుకంటే నిజాయితీగా ఉండాలంటే ఎంక్వైరీ మనకు ఫైనల్. ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. మీకు గతంలో కాంట్రాక్ట్కి అడ్వాన్స్ ఇచ్చారు, ఇప్పుడు మేము గతంలో ఉన్న లాగా కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్కి మేము సొసైటీ నుంచి డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు చేసిన పనికి డబ్బు ఇవ్వక పనులు ఆగిపోతున్నాయి. ఇక్కడ ఇంత కష్టపడుతూ పనిచేస్తున్నా కానీ, ఎన్ని నిందలు పడ్డా కానీ చేసేది ఒకటే, చిత్రపూర్ లక్ష్యంగా పనిచేస్తున్నాం, చిత్రపూర్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, చిత్రపూర్ సంక్షేమం కోసం. ఎవరైతే ఇక్కడ మీరు చూసింటారు చిన్న ఆశయాలు నెంబర్ 1 అన్నది ఇందాక, ఇక్కడ 4213 కుటుంబాలు నివాసం ఉంటాయండి. ఇక్కడ 1, 2 కాదు, ఇంకా ఒక 600 ఇళ్ల కోసం మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం. మొత్తం కూడా 5000 కుటుంబాలు ఉండే ప్రాంతం ఇది. 5000 కుటుంబాలను అన్నిటి ఒక ఏకతాటి మీద తేవాలంటే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు. కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ, ఎక్కడ కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చినా మేమే ఒక పెద్ద మనుషుల్లాగా వెళ్ళి అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఈ 5గురిని మేము సాల్వ్ చేయలేకపోతున్నాం, చేయలేను కూడా. 5గురిలో ఒక్కడైనా నిజాయితీ పరుడు ఉండా అంటే వ్యక్తిగతంగా తప్ప కాకుండా ఎవరన్నా సరే ఇగో ఇతనికి అన్యాయం జరిగింది, ఇతని కోసం పోరాడుతున్నామని చెప్పి వాళ్ళని చెప్పానండి. మేము అప్పటికీ చెప్పాం మన జనలబడిలో. నిజమైన సినీ కార్మికులు ఎవరో కాని వాళ్ళు ఎవరో నాకు తెలుసు, మిగతా వాళ్ళకి ఇక్కడ తెలుసో లేదో నాకు అంతగా తెలియదు, కానీ వాళ్ళకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ నిజమైన సినీ కార్మికుడు ఎవరు, కార్మికుడు కాకుండా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు, ఎవరు త్రూ వచ్చారు, ఎలా వచ్చారు అనేది నాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయగలను. కాబట్టి వారందరినీ తీసివేసి నిజమైన సినీ కార్మికులు ఇప్పుడు ఉన్న అందరికీ కూడా, ఇప్పుడు మన ఫౌండర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారండి. ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మొన్నటి వరకు రాలేదు, తర్వాత వచ్చారు. వారికి కూడా ఇల్లు లేదు ఈ రోజు దాకా. వారికి ఇల్లు కేటాయించాం. ఒక సినీ కార్మికుడు కాని వాళ్ళు ఇల్లు తీసేసి వాళ్ళకి కేటాయించాం. అది కూడా తప్పంటారు. ఇప్పుడు ఆ ఇల్లు నేను ఎవరికైనా బయట వాళ్ళకి ఏమైనా ఇస్తే అనుకోవాలి. తర్వాత గిరిబాబు గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ, ఇట్లా ఉమాయున్ గారికి కానీ, ఇట్లా ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయన సినిమా అతనే కదా, ఆయనకు కానీ, ఇట్లా మన సింగర్ మను గారికి కానీ, ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నా కానీ వాళ్ళు మా ఫ్లాట్ తీసేయొద్దు, వేరే వాళ్ళ ఫ్లాట్లు తీసేయంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు వాళ్ళు ఒకటే సిద్ధాంతం మీద పోరాడాలి. ఎవరు పోరాడినా ఒక సిద్ధాంతం ఉండాలి. నిజమైన సినీ కార్మికుడు కాని వాళ్ళని తీసేయండి అని వాళ్ళే కొట్లాడుతున్నారు. కార్మికుడు కాని వాళ్ళని తీసివేసి నిజమైన సినీ కార్మికుడికి ఇస్తుంటే నా ఫ్లాట్ తీసేయొద్దు, వేరే వాళ్ళ ఫ్లాట్ తీసేయండి అంటారు మళ్ళీ వాళ్ళే. మళ్ళీ అదే తీసివేసిన సభ్యులందరినీ కూడా ఏకం చేసుకొని ఈరోజు న్యాయస్థానాల చుట్టూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను అంతిమంగా ఒకటే చెప్పేది, 5 సంవత్సరాలు పోరాడారు. ఇప్పటికైనా సరే మీ దగ్గర ఏమన్నా ఉంటే పెద్దల సమక్షంలో కూర్చోండి, సొసైటీ అభివృద్ధి కోసం సహకరించమని కోరుతాను తప్ప నేను ఏమి వాళ్ళ గురించి ఒక విమర్శ కూడా చేయలేదు. ఈరోజు మాత్రం వాస్తవంగా ఓపెన్గా చెబుదాం అనుకున్నా. ఎవరైతే అభియోగాలు చేసే వాళ్ళకి నేను మొన్న జనలబడి కూడా ఛాన్స్ ఇచ్చాను, వచ్చి మీ వివరణ చెప్పుకోండి, మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోండి. చెప్పుకుంటే సభ్యులు కనుక వాళ్ళు ఉపేక్షిస్తే మీ సభ్యత్వాలు తీసివేయమని. సరే, సభ్యత్వాలు రేపు న్యాయస్థానంలో రావచ్చు, పోటీ చేయొచ్చు. వాళ్ళు నేను పోటీ చేయడం గురించి మాట్లాడలేదు. వాళ్ళు రావాలని అనుకుంటాం, పోటీ ఉంటేనే మేము కూడా బాగుంటుందని అనుకుంటాం. కానీ సిస్టమ్ ప్రకారం చేయాలి కాబట్టి ఇలా ఒక కంట్రోల్ లేకపోతే ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి అనేది మేము వాళ్ళ సభ్యత్వాలు జనలబడిలో పెట్టి తీసివేశాం. రేపు న్యాయస్థానం ద్వారా వస్తే వాళ్ళు కూడా పోటీకి అర్హులే, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒకటే చెప్పేది, ఇప్పటికైనా సరే ఎవరైతే ఉన్నారో 4 పేర్లు కూడా ఒకటే చెప్తున్నా. మద్దినేని రమేష్ గురించి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్పాను. ఆయనకి ఒక రోస్ అలాట్ అయిన మాట వాస్తవం, రోస్ నెంబర్ 57. ఆ తర్వాత ఆయన సినిమా ఆర్థిక కష్టాలతో ఆ ఇల్లు గత అధ్యక్షుల వారికి ఇచ్చేసి వేరే ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ తీసుకున్నాడు, E5104. ఆ తర్వాత అది కూడా అఫీషియల్గా ఫైనాన్స్ కమిటీ అలాట్మెంట్ చేసింది, నేను చేయలేదు, ఇంకో కమిటీ వాళ్ళు చేయలేదు. అయినా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన ఒక డైరెక్టర్స్ యూనియన్ ద్వారా ఒక 15 మంది సభ్యులను ఇక్కడ యూనియన్లో చేర్పిస్తే వారందరినీ కూడా తీసివేయడం జరిగింది. మేము తీసేయలేదండి, మళ్ళీ మేము తీసేసి అనుకుంటారు. గతంలో దాసరి నారాయణరావు గారు చైర్మన్గా డైరెక్టర్స్ యూనియన్లో ఒక కమిటీ వేసి మా కార్డు ద్వారా చిత్రపూర్లో డైరెక్టర్స్ యూనియన్ కార్డులు ఇచ్చి అప్పుడు ఆయన సెక్రటరీ డైరెక్టర్స్ యూనియన్లో జనరల్